ప్రియమైన దేవుని వల్లరా, మరి గతించినటువంటి వారాల్లో యేసు ఎవరో అన్న విషయాలను కొన్ని విషయాలు మనం ఆలోచించాం. అలాగే పరిశుద్ధాత్మ ఎవరో, పరిశుద్ధాత్మ గురించి అవగాహన, చాలా విషయాలు మనం గతించినటువంటి 2 వారాల్లో మనం ఆలోచించామండి. అలాగే ఈరోజు కూడా పరిశుద్ధాత్మ గురించి మరికొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. మరి గతించిన వారాల్లో మనం మాట్లాడుకున్నటువంటి సందర్భం, సృష్టి ఆరంభంలో ఆదికాండంలో మనం చూసినప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెనని మనం చూసాం. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివరి మాటల్లో కూడా పరిశుద్ధాత్మ గురించి మనం విన్నాం. అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ మనకు కనబడుతుంది. అయితే పరిశుద్ధాత్మ స్త్రీలింగమా, పూలింగమా, పురుషుడా, స్త్రీయా అని మనం ఆలోచించినప్పుడు ఆయనకు శరీరం ఇవ్వబడలేదు కనుక ఆయన ఆత్మ, ఆయన ఒక శక్తి అని మనం ఆలోచించాం. అంతేకాకుండా ఆయన పావురు ఆకారం వల్లే ఆకాశం తెరబడి రావటం మనం చూసినప్పుడు ఆయన పావురం కాదు, పావురు ఆకారంలో వ్రాలినట్టుగా యోహాను గారికి అదొక సూచనగా అది అక్కడ రాయబడింది. అలాగే మేడగదిలో ఉన్నప్పుడు శిష్యులందరూ ప్రార్థన చేసినప్పుడు గొప్ప శబ్దంతో గాలి వీచినప్పుడు ఆయన కూడా గాలి కాదు, అంటే ఆ గొప్ప శబ్దంతో గాలి ఆకారంతో మనకు ఆ టైంలో మనకు కనబడినట్టుగా మనం చూసాం. అయితే ఆయన గాలి కాదు, పావురం కాదు, ఆయన ఒక శక్తి, ఆత్మ. ఎక్కడి నుండి వచ్చాడు అని అంటే, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ నేను పంపిస్తానని చెప్పటం మనం చూసాం. అలాగే పేతురు గారు రాసినటువంటి పత్రికలో కూడా మొదటి అధ్యాయం మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనంలో కూడా పరలోకము నుండి పంపబడిన ఆత్మ అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినట్టుగా మనం వచ్చి విమోచన దినం వరకు భూమి మీదే ఉంటాడు, ఇప్పుడు ఉన్నాడు అని గతించిన వారాల్లో మనం విన్నామండి. అయితే ఆయన కార్యాలు కూడా మనం చూసాం. ఆయన ఒకవేళ మనిషిని ఆవరిస్తే, మనిషిలో ప్రవేశిస్తే ఒక గిద్యోనులా, అలాగే ఒక యోప్తాలా, ఒక శంసోనులా, ఎలాగైతే వారు ఆ బలాన్ని చూసామో ఆ విధంగా ఆయన ఉంటాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఎలా మనలో ఉండబోతున్నాడు అన్న విషయాలు కూడా కొన్ని సంగతులు మనం ఆలోచించాం. అయితే ఇప్పుడు ఒక మాట చూసుకొని ముందుకెళ్దామండి. తీతుకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అండి. 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి, అంటే నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే. ఎందుకనంటే మన నీతి క్రియలు ఎలా ఉన్నాయని చెప్పాడు? మురికి గుడ్డల వంటివి అన్నాడు. మురికి గుడ్డల వంటివి అన్నాడు. అంటే మురికి గుడ్డల వంటివి మన నీతి క్రియలు. ఆ క్రియల చేత మనం రక్షింపబడలేము. తర్వాత ఏమన్నాడండి ఇక్కడ? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం, కేవలము తన కనికరమును చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయుట ద్వారానే మనము, అంటే పరిశుద్ధాత్మ నూతన స్వభావం మనకి ఇవ్వటం ద్వారా ఈరోజు మనం ఈ రక్షణ భాగ్యంలో కొనసాగుతున్నామండి. ఈరోజు
లోకంలో ఉండేవారికి దేవుని నమ్ముకున్న వారికి వ్యత్యాసం తేడా ఉందేనంటే అది ఎలా వచ్చిందని చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగజేయుట ద్వారానే అని చెప్తున్నాడండి. అంటే ఆయన మనలో ఉండటం ద్వారానే ఇది జరుగుతుంది. దీనికి కూడా ఒక మాట చెప్పానండి. పాపం చేసే ప్రతివాడు కూడా ఎలా పాపం చేస్తాడు? ఎవరో చూడలేదని పాపం చేస్తాడు. ఒంటరిగా ఉన్న మనిషి ఎలా పాపం చేస్తాడు? లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, ఒంటరివాడు తొంటరివాడు అవుతాడని. అయితే ఆ సామెత నిజం చేయడంలో ఈరోజు మనిషి ఎప్పుడు ప్రయాసపడుతున్నట్టుగా కనబడుతుంటుంది. అందరూ ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాడు, ఎవరూ లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఎక్కువ అశ్లీలత ఎప్పుడు అందరిలో ఉంటుండగా చూస్తారా, ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తారా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తారు. అయితే ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నాడు ఈరోజు క్రైస్తవుడు, నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ ఆ ఒంటరిగా లేడు. ఆయనలో ఎవరున్నారు? ఒక వ్యక్తులు ఎవరున్నారు? ఒకవేళ పరిశుద్ధాత్ముడే ఉంటే మన క్రియలు ఎలా ఉంటాయో గతించిన వారాల్లో మనం విన్నాం. అయితే పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది ఖచ్చితం అండి. ఎందుకంటే అపోస్తల కార్యాలు 19:1 మనం చదువుకున్నాం. అక్కడ ఉన్నటువంటి శిష్యులు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మాకు తెలీదు అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే తెలియనప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నట్టుగా అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు వారి గురించి సవివరంగా చెప్పి, యోహాను గారు యోహాను గారిని బట్టి మీరు బాప్తీసం తీసుకున్నారు, ఏ యోహాను గారు అయితే చెప్పారో అదిగో ఆ మాటలో కూడా మేము కొన్ని విషయాలు చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే యేసునామమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నట్టుగా ఆ సందర్భంలో మనం చూసాం. ఇది అపోస్తల కార్యాలు 19 కూడా మనం ఈ సందర్భం అంతా మనం చూసామండి. అయితే రోమీయులకు రాసిన పత్రిక 8:16 మనం చూసినట్లయితే, ఎనిమిదో అధ్యాయం 16 మనము దేవుని పిల్లలమని మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 14 కూడా చూద్దామండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మతో నడిపింపబడిన వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. అంటే పరిశుద్ధాత్మ ప్రాముఖ్యత చూడండి ఎంత ఉందో. చాలా ఉన్నాయండి. ఏమంటే నూతన స్వభావం, తర్వాత ఆనందము, రక్షణ ఆనందము, ఇన్ని చాలా పదాలు పరిశుద్ధాత్మ గురించి మనం గతించిన దినాల్లో చాలాసార్లు విన్నాం. అయితే దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారు మాత్రమే ఎవరట? దేవుని కుమారులై యుందురు. అంటే దేవుని కుమారులుగా మనం పిలువబడాలి అంటే, పరలోకమందున్నటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అంటే మనలో ఎవరు ఉండాలని చెప్తున్నాడు? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఉండాలి. ఓకే అండి. ఇక్కడ వరకు మీకు చాలా విషయాలు అర్థమయ్యాయి. అయితే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సహాయం మనకు చేస్తాడు? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సహాయం చేస్తాడు అంటే చాలా సందర్భం మనం అనుకున్నాం, నూతన స్వభావం అనుకున్నాం, అలాగే ఆయన ఆనందాన్ని ఇస్తాడనుకున్నాం. ఏమండి, మనం పరిశుద్ధపరచబడతాం. తర్వాత ఏమండి, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ వస్తుంది. ఇలాంటి సందర్భాలు అంటే తర్వాత నెక్స్ట్ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులు కలిగి పుట్టించు ఆత్మ. ఇవన్నీ మనం గతించిన వారాల్లో చదువుకున్నామండి. ఇవన్నీ అయితే అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరొక ప్రయోజనం ఏమిటి అంటే ఇప్పుడు చూద్దాం. 8వ అధ్యాయము 26 చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26.
అటువలే ఆత్మయు మన బలహీనతలు చూచి సహాయము చేయుచున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనకు సహాయము చేస్తాడు, ఎప్పుడు మనకు సహాయం చేస్తాడు అన్న మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారండి. ఏంటట? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మీరు భయపడద్దు, దిగులు పడద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఉందో, ఎంత ప్రయోజనం ఉందో, మన పట్ల ఎంత ప్రణాళిక ఉందో, మన వెనకాల ఎంతమంది పనిచేస్తున్నారో అని చెప్పడానికి పౌలు గారు ఏమంటున్నారంటే, అటువలే పరిశుద్ధాత్మయు మన బలహీనతలు చూచి సహాయము చేయుచున్నాడు. తర్వాత మాట ఏమన్నాడు? ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన, అది మన పక్షాన ఎవరికి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడట. మన పక్షాన ఉండి మన బలహీనతలను చూసి, ఇప్పుడు మనం బాగా ఆలోచించాలి, ఏంటి ఆ బలహీనతలు? ఏమండి, ఏంటి ఆ బలహీనతలు? ఆ బలహీనతలు చూసి ఆయన సహాయం చేస్తున్నాడు. ఏ విధంగా సహాయం చేస్తాడు? బలహీనతలు అంటే ఏమిటి, సహాయం అంటే ఏంటి, ఎలాగూ మనం యుక్తముగా ప్రార్థన చేయవలనో, యుక్తంగా ప్రార్థన చేయకపోవడం ఏంటి అండి, చేయవలనో మనకు తెలియదు కానీ, తెలియదట, మనకు తెలియదట ఈ విషయం, కానీ ఉచ్చరింప శక్యము కాని మూడుగులతో ఆ పరిశుద్ధాత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు అని చెప్తున్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. బలహీనతలంటే చాలా వరకు మనం విన్నది ఏంటంటే, బలహీనత అనగానే మనిషి పాపంలో ఉన్నప్పుడు దేవుడే మన పక్షాన ప్రార్థన చేస్తాడు, సహాయం చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు అన్న నానుడు ఉందండి సమాజంలో. క్రైస్తవ సమాజంలో ఏ నానుడు ఉందంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి, అంటే బలహీనత అంటే ఏంటి? పాపము. అంటే ఈ పదం చాలాసార్లు ఆయా సందర్భాల్లో మరి పాపం ఉన్న చోట ఈ పదం బలహీనత అని ఉపయోగించినప్పుడు, ఇదిగో ఇది పాపానికి, అంటే పాపంలో ఉన్నవారికి సహాయం చేస్తాడు అన్న బోధ కూడా సమాజంలోకి వెళ్ళిందండి. ఆలోచిద్దాం. తర్వాత ఏమంటాడంటే ఆయన, ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, అంటే యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదటండి. అయితే ప్రియమైన దేవుని వాళ్ళ ఒక మాట, ఒకవేళ ఈ బలహీనత పాపమే అయితే, ఇప్పుడు పాపములో ఉంటున్న వారికి దేవుడు సహాయం చేస్తాడా? ఆలోచించండి. ఒకవేళ పాపములో ఉండేవారికి దేవుడు సహాయము చేస్తాడంటే చాలా విషయాల్లో పరిశుద్ధాత్మ వ్యతిరేకిస్తుందండి. అంటే పాపము చేస్తున్న వారికి సహాయము చెయ్యడు అన్నది మనం ఎలా ఆలోచించాలో కొన్ని విషయాలు మీకు చూపిస్తానండి. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా ఏమని చెప్తున్నాడంటే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తున్నాడా, తిరస్కరిస్తున్నాడా? ఏమండి, అంగీకరిస్తున్నాడా, ఏకీభిస్తున్నాడా? లేదు కదా. వారు మనసుకు నచ్చిన స్త్రీలతో అది ఉంటున్నప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, నరుని ఆత్మ, అంటే యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంటే పరిశుద్ధాత్ముడు నరులు పాపం చేసినప్పుడు, తప్పిదం చేసినప్పుడు, అతిక్రమం చేసినప్పుడు అంగీకరించడు, ఒప్పుకోడు. ఏం రాయబడింది అక్కడ? వాదించదంటే ఇంక అలాంటి వాళ్ళతో ఆయన ఏమీ మాట్లాడు అని చెప్తున్నాడండి. మరొక మాట యెషయా గ్రంథము 63వ అధ్యాయము
10వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనం. ఏమండి? అయినను వారు తిరుగుబాటు చేసి, ఎవరంటండి వారు అంటే ఇశ్రాయేలులు. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఏమయ్యాడట ఆయన? అంటే తిరుగుబాటు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో దేవునితో వీరు తిరుగుబాటు చేసిన వెంటనే ఆత్మ దుఃఖపడిందట. కానీ దుఃఖపడిన తర్వాత ఏం చేస్తుంది? విరోధం అయిపోయింది. మరి మన బలహీనతలను చూసి ఆత్మయు మనకు సహాయం చేయుచున్నాడంటే పాపను పెడదాం, అక్కడ పాపను పెడదామా? ఇప్పుడు పాపానికి ఆయన విరుద్ధం. ఎందుకంటే పాపం అంటే ఆయనకు నచ్చదు కదా. ఆయన దుర్నీతిని ఏం చేస్తాడట? ఆయన ద్వేషిస్తాడు, నీతిని ప్రేమిస్తాడు. ఆయన అంటే నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ఏం చేస్తాడంటే ద్వేషిస్తాడు ఆయన. మరి అలాంటప్పుడు అక్కడ పాపం చేసిన వారికి ఆయన సహాయం చేస్తాడా? ఎవరి పక్షాన ఉంటాడు చూద్దాం. అది కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము ఎవరి పక్షాన ఉంటాడో చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము. అంటే మనం పరిశుద్ధాత్మ గురించి ఆలోచిస్తున్నాం కదండి. 10వ అధ్యాయము 11, 12, 13, 14 ఇలా 16 వచనాల వరకు చదువుకుందాం మెల్లగా. ఈ న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 11 నుండి. యెహోవా చెప్తున్నాండి. ఐగుప్తుల వశములో నుండి, అమోరీయుల వశములో నుండి, అమ్మోనీయుల వశములో నుండి, ఫిలిస్తీయుల వశములో నుండి మాత్రమే గాక సీదోనీయులను, అమాలేకీయులను, మయోనీయులను మిమ్మును బాధపరిచినప్పుడు వారు వశములో నుండి నేను మిమ్మును రక్షించితిని కదా. అయితే మీరు నన్ను విసర్జించితి, అన్ని దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మల్ని రక్షింపను. చూసారా? మీరు ఆలోచించండి. దేవుడు ఎవరెవరి చేతుల నుంచి కాపాడాడు? ఐగుప్తుల చేతిలోంచి, అమోరీయుల చేతిలో నుంచి, అమ్మోనీయుల చేతిలో నుంచి, ఫిలిస్తీయుల చేతిలో నుంచి, వారు మాత్రమే కాకుండా సీదోనుల చేతిలో నుండి, అమాలేకుల చేతిలో నుంచి, మయోనీయుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించాను కదా నేను. అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలకు పూజించుతారు కనుక నేను ఇకను మిమ్మను రక్షింపను. పోయి మీరు కోరుకున్న దేవతకు మొర్ర పెట్టుకునండి అని చెప్పేసాడండి. అంటే మీరు ఎప్పుడైతే పాపం దేవునికి విరోధంగా మీరు బ్రతుకుతారో మీతో నేను ఉండను, పోండని చెప్తున్నాడు. ఏమంటే యెహోవా ఆత్మకు విరోధముగా తిరుగుబాటు చేసినందుకు ఏమంటే పరిశుద్ధాత్మ దుఃఖించిందంట. వారికి విరోధి ఆయనని ఉందండి. దావీదు గారు పాపం చేసినప్పుడు కూడా ఆయన ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము, నీ రక్షణానందన మరలా నాకు దయచేయమని అడుగుతున్నాడండి అక్కడ. అంటే ఏమంటే పాపము చేసే ప్రతి ఒక్కరి నుండి దేవుని ఆత్మ దూరంగా ఉంటుంది. బాగా గమనించండి. సపోర్ట్ చేయదు. మరి సహాయం ఎలా చేస్తుంది? ఏమండి? ఆత్మయు మన బలహీనతల చేత ఏం చేస్తుందట? సహాయము చేయుచున్నాడు అనగా ఇదిగో పాపము చేసేవారు పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఆ పాపంలో నుంచి మనం ఎలాగా తప్పింపబడాలో సహాయం చేస్తాడు. ఎలా అనుకుంటున్నారు అది? ఏమండి? మన గతించిన వారాల్లో కూడా పాపుల మనవి దేవుడు ఆలకింపడు. దేవుడు ఆలకింపడు కదా. తర్వాత ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ మంచి సందర్భం ఉంది. 14వ వచనం. మీరు పోయి కోరుకున్న దేవతలకు మొర్ర పెట్టుకొనుడి, మీ శ్రమ కాలమున అవి మిమ్మల్ని రక్షింపునేమో అని ఇజ్రాయేలుతో సెలవిచ్చును. అప్పుడు ఇజ్రాయేలులు చూడండి, మీరు బాగా పాపం చేసినప్పుడు పొండి అంటున్నాడు ఆయన. పాపం చేసినప్పుడు వెళ్ళిపోండి అంటున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఇశ్రాయేలు అంటున్నారట, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చెప్పున మాకు చెయ్యము, దయచేసి నేడు మమ్మును రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలనని
తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా. ఎప్పుడైతే అన్య దేవతలను తొలగించారో వెంటనే ఎవరు ఎంటర్ అవుతున్నారు చూడండి. ఇప్పుడు ఆయన ఆత్మ ఇజ్రాయేలులకు కలిగినటువంటి దుర్వ్యవస్థను చూసి వారి మీద జరుగుతున్నటువంటి ఆ యుద్ధాలు, వారిని అనగొట్టే స్థితిగతులను చూసి అప్పుడు ఆత్మ ఏమైపోతున్నాడట, సహించలేకపోతున్నాడంట. ఎప్పుడది అన్ని దేవతలను వదిలి పాపాన్ని వదిలి సమస్తమును విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకుంటే దేవుని యొక్క మార్గంలో ఉన్నవారిని చూసి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే వీరి మీదకు వచ్చేటువంటి ఉపద్రవణం చూసి, శత్రు సమూహం చూసి ఆయన ఏం చేస్తున్నాడు, సహింపలేక వీరు పక్షాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన యుద్ధం చేస్తున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి మాట ఏ మాట కాదు, పాపము గురించి కాదు. మీరు బాగా ఆలోచించాలి, పాపము గురించి మాత్రము కాదు. ఏమంటే బలహీనత అనే పదం పాపం దగ్గర ఉపయోగిస్తావా, ఇంకెక్కడైనా ఉపయోగించవచ్చా? 13 ఏండ్ల నుండి వేద కలిగినటువంటి స్త్రీ దగ్గర ఓ పదాన్ని ఉపయోగించాడు. ఆవిడ వేదన బట్టి ఏమన్నాడు అక్కడ, బలహీనత అంటాడంట. అక్కడ చూడండి లోకసువార్త 13వ అధ్యాయం 13వ వచనం. చూడండి ఆ మాట కొడుతుంది. చూడండి ఏమనుంది అక్కడ, 10వ వచనం నుండి 10వ వచనం చదువుతామండి. విశ్రాంతి దినమున ఆమె యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యమును పట్టిన ఒక స్త్రీ అతడు ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడక లేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది అన్నాడండి. నీ బలహీనత నుండి విడుదల పొంది అంటే పాపం దగ్గరే కాదు, పాపానికి బలహీనుడు. కొంతమంది పాపం బట్టి బలహీనత వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే బలహీనత, పాపం బలహీనత. కొంతమందికి రోగం బలహీనత, కొంతమందికి రోగం బలహీనత. ఇక్కడున్న స్త్రీకి ఏముంది, రోగం. తర్వాత మరొక మాట ఉంటుందండి, 8వ అధ్యాయం 43వ వచనం, లోక 8:43. అప్పుడు 12 ఏండ్ల నుండి స్రావము గల ఒక స్త్రీ యవన చేత స్వస్థత నందనదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఈమె కూడా ఎవరు, బలహీనరాలే. అంటే బలహీనులు అంటే ఆవిడ రోగాన్ని బట్టి, ఆవిడటువంటి జబ్బును బట్టి ఆవిడెవరు, బలహీనత. బలహీనత. ఇప్పుడు రోమిలు రాసిన పత్రిక వచ్చేద్దామండి. రోమిలు రాసిన పత్రిక వచ్చేద్దాం 8వ అధ్యాయము. అంటే ఇక్కడ మనకు అర్థమైంది కదండి. ఏమర్థమైంది మనకు, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచానంటే పాపంలో ఉండే వారికి సహాయం చేసేది కాదు, సహాయం చేసేవాడు కాదు. అదే కింద వచ్చిన బట్టి మనకు అర్థమవుతుందండి. అటువలే మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యవలనో మనకు తెలియదు కానీ. ఓకే అండి, ఏమన్నా మనకు ప్రార్థన చేయడం వచ్చారాదా? ఒక్కొక్కరికి మైక్ ఇచ్చామనంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చేసే అంత కెపాసిటీ ఉంటుందండి దేవుణ్ణి నమ్ముకున్న వారికి. ఉండదా? ఉంటుంది, చేయగలరు. మరి ఎలాగూ చెయ్యవలనో తెలియదు అంటున్నారు ఏంటి? ఇంకొక విషయం అంటే మనకు సందర్భం అర్థం కాదు కదా. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చెయ్యవలనో, యుక్తముగా ఎలాగ ప్రార్థన. నిజంగా మీరు బాగా ఆలోచించండి. ప్రార్థన చేయమని అవకాశం ఇచ్చినప్పుడు చాలామంది ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని జోడించి ప్రార్థన చేస్తారు, సంయోజితంగా ప్రార్థన చేస్తారు, పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తారు, వారు బలహీనతను బట్టి ప్రార్థన చేస్తారు. ఏమండి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు బట్టి ప్రార్థన చేస్తారు. మరి ఎలాగ ప్రార్థన చేయవలనో తెలియదంటే యుక్తముగా. అనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ. ఒకవేళ పాపం చేసేవాడికి ప్రార్థన చేయడం రాదు కదండి అనొచ్చు. అసలు పాపం చేసేవారు ప్రార్థన చేస్తారా? చేయరు కదా. పాపం చేసేవాడు ఎవ్వడూ ప్రార్థన చేయడు. ఒకవేళ అలాగనుకుంటే పాపం చేసేవాడు ఎవ్వడు ప్రార్థన చేయడు. ఎందుకంటే విశ్వాసుగా ఉన్న మనమే ప్రతి సందర్భంలో ప్రార్థన చెయ్యండి అని చెప్తేనే, పాపం పని చేసేవాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? అయితే ఇది ఎవరి కోసం రాయబడింది? ఇది ఎవరి కోసం రాయబడింది? చదువుదాం తర్వాత మాట. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున మూలుగు అన్న పదం వచ్చిందండి. మూలుగు అన్న పదం వచ్చింది. మీరు ఆలోచించాలి. పాపంలో ఉండేవారు సలుగుతారు తప్ప
మూలగరండి. అంటే మీరు బాగా ఆలోచించే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 6 నుంచి చదువుదామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 6 నుండి చదువుదామండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని నిర్గమాకాండం 32:6 అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమునే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అంటే పాపంలో ఉన్నవాడు సనిగితాడే తప్ప మూలగడు. ఎవరు ములుగుతారు? అది కూడా ఆన్సర్ ఉందని. నిర్గమాకాండం 2వ అధ్యాయం 24 నిర్గమాకాండము 2వ అధ్యాయము 23-24 అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టు పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టు పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారు మూలుగులను విని తర్వాత ఏమన్నాడు? అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలును చూచెను. ఎప్పుడు చూస్తున్నాడు? వారు మూలుగులు. పాపంతో ఉన్నవారు సనిగుతారు. ఏమంటే దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి వెంబడించేవారు ఏం చేస్తారంటే మూలుగుతారు. అయితే దేవుడు చేసే సహాయం ఏమిటి? మనం యుక్తంగా ప్రార్థన చేయలేమట. ఆ యుక్తంగా ఎవరో ప్రార్థన చేయలేరు, ఏ సమయంలో చేయలేరు. యుక్తముగా ప్రార్థన చేయలేరట, వాళ్ళు చేయలేరట. అయితే ఆ సమయంలో వారికి సహాయం చేస్తాను అంటున్నాడండి. ఇప్పుడు మనకు ఈ సందర్భం అంతా అర్థం కావాలంటే అసలు విషయంలోకి రావాలి. ఏంటంటే ఈ పుస్తకం ఎవరికి రాస్తున్నాడు? ఇది రోమిలి రాసిన పత్రిక ఎవరికి రాస్తున్నాడు? ఏమండి? రోమిలికి రాస్తున్నాడు అండి. అంటే ఈ పుస్తకం రోమిలి రాసిన పత్రిక రోమిలికి రాస్తున్నాడు. కొరింథీలో ఉండి క్రీస్తు శకం 57లో రాస్తున్నాడండి పౌలు గారు. అప్పుడు ఒక సందర్భం జరిగింది. ఏంటో ఒకసారి చూద్దామంటే అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదామండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతి వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య పిస్కులను కనుక్కొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించెను. వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. అంటే క్లౌదియా చక్రవర్తి ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడండి? రోమాను విడిచి వెళ్ళిపోమంటున్నాడు. అంటే రోమా ఆ ప్రాంతాన్ని వదిలి ఆయన వెళ్ళిపోమంటున్నాడు. ఎవరిని? ఇదిగో విశ్వాసులైన వారిని. ఎందుకు వెళ్ళిపోమంటున్నాడు తెలుసండి? ఇదిగోండి 17 వచనం చూడండి. ఇప్పుడు 17వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. 17వ అధ్యాయము 6-7 వచనాలు. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరే చట్టమునకు విరోధముగా నడుచుకునివారు అని కేకలు వేసిరి. ఇది రాజుకు తెలిసిపోయిందండి. అధికారుల దగ్గర తీసుకొని వచ్చారు.
ఏమని చెప్తున్నాడు అక్కడ? ఏమని కేకలేస్తున్నాడు? వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడు. ఇప్పుడు ఉన్న రాజుకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు యేసుని రాజు అంటే ఆ రాజు దగ్గర పోండరు అని చెప్పేసి పంపించేస్తాడు లేదా? యేసు రాజుది చట్టం కాదు, ఈ దేశం కాదు అయింది. మరి ఏ దేశంలో పరిపాలిస్తున్న ఆ దేశానికి పోండి, మొత్తం అర్జెంటుగా మీరు రోమాను వదిలి వెళ్ళిపోయండి అని చెప్తున్నాడండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమాలో ఉన్నటువంటి వారికి కొంచెం బాధ కలిగినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు వారికి ఆదరణగా వారిని హెచ్చరిస్తూ, కొన్ని గద్దిస్తూ, పొరపాటును సరిదిద్దుతూ రోమిలకు రాసినటువంటి పత్రిక రాస్తున్నప్పుడు, ఇదిగో యాల అనగా ఆత్మయు, చదవాలి ఇప్పుడు, అక్కడికి వచ్చేయాలి ఇప్పుడు. యాల అనగా ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఏంటి ఆ బలహీనత అంటే, వారు శ్రమల్లోకి వెళ్ళిపోయారండి, కష్టాల్లోకి వెళ్ళిపోయారు, చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆ రోమా సంఘాన్ని చూసి పౌలు గారు, మీరు ఎందుకు అలాగా గాబరా పడిపోతున్నారు? ఎందుకు మీరు అంత బాధపడుతున్నారు? మన వెనకాల ఉన్నవారు ఎవరో తెలుసా? మన వెనకాల ఉన్నవారు తెలుసా? మన బలహీనతలు చూసి మనకు సహాయం చేసేవారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ కింద వచ్చినాక మీరు 8:34 వచ్చేసరికి యేసుక్రీస్తు వారు కూడా మన పక్షాన ఉన్నాడని చెప్తుంటాడు. అంటే ఇగో వారు ఉంటుండగా ఎందుకు బాధపడుతున్నారు? మీరు నమ్మరు కదండి. అయితే ఇప్పుడు రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదువుదండి. ఇప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళకి ఏం జరుగుతున్నాయి? మీరు ఏదో గాబరా పడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. మీరు ఇదిగో మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ, ఆ పరలోకము ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. తర్వాత ఏమన్నారు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచి కనిపెడుచున్నది. దేవుని కుమారుల కొరకు ఇది కూడా ఎదురు చూసింది సృష్టి. యాలి అనగా సృష్టి నాశనముకు లోనగు దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల దాస్యం పొందినట్లును నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాడిని మూలముగా వ్యర్థపరచబడిపోయింది. సృష్టి యావద్దు ఇది వరకు అంటే ఇప్పటి వరకు ఏకాగ్రకంగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నది అని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా పుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచున్నాము. కనిపెట్టి మనలో మనం ఏం చేస్తున్నామట? ఏమంటే పాపాత్ములు ఈ లోకంలో ఉండాలనుకుంటారా, వెళ్ళిపోవాలనుకుంటారా? ఉండాలనుకుంటారు. ఇక్కడ ఎందుకు రాయబడింది ఈ మాట? ఏమని రాయబడింది? ఏమండి, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు, మన దేహం యొక్క విమోచన కొరకు. ఈ దేహంలో నుండి ఎప్పుడు వెళ్ళిపోవాలని ఎదురు చూస్తామా లేదా? ఇలా అనుకునేవారు ఎవరు అనుకుంటారు చెప్పండి? పాపం చేసేవాడికి ఎలా ఉంటుంది? దినదినం భయం అండి వాడికి. ఇంకా పాపం చేసేవాడికి భయం, నేను చస్తే నరకానికి పోతాడన్న భయం ఉంటుంది. పాపం చేసేవాడికి ఎలా ఉంటుంది? ఇంకా ఆశిస్తే బాగుంది, ఇంకా అనిపిస్తాం అనుకుంటాడు. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? దేవుని కొరకు ఎదురు చూసేవారు ఏమనుకుంటారు? ఈ దేహంలో ఉండి ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటుందిరా అనిపిస్తుంది. అంటే ఈ దేహంలో ఉండకుండా మనం వెళ్ళిపోతే చాలా బాగుండు అనుకుంటారు. వాళ్ళే అనుకుంటారండి, మనమే కదండి. అప్పుడప్పుడు ఏమనుకుంటాం? ఇవన్నీ చూసే కంటే, ఈ భూమి మీద అన్ని పనులన్నీ చూసే కంటే ముందుగా చనిపోయినా బాగుండు అనుకుంటామండి. అనుకో చెప్పండి? ఖచ్చితంగా అనుకుంటాం. మనం కూడా అలాగే బ్రతుకుతామండి. ఏమంటే పౌలు గారు ఏమంటారు? బ్రతుకుట క్రీస్తే, చావు అయితే మరి ఎందుకు అంటున్నాడు ఆయన? బ్రతుకుతే దేవుని కోసం బ్రతుకుతాను, చనిపోవడం మంచిది అంటున్నాడు. చనిపోతే నాకు ఏంటట? లాభం అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క మార్గములో దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడిన వారు ఎవరైనా సరే ఇలాగ ఆలోచిస్తారండి. అయితే అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెడుచు మనలో మనం మూలుగుచున్నాము. ఈ బాధతో ఉన్నాం మనం. ఏంటి కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఇబ్బందులు ఏంటి? దేవుని వాక్యం ప్రకటించడానికి వెళ్తే వచ్చే శ్రమ ఏంటి? మన దోషణ మాటలు మాట్లాడటం ఏంటండి? మనం అనుకుంటాం లేదు చెప్పండి? అనుకుంటాం.
అనుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే అలాగే అనిపిస్తుందండి. యాది అనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో ఇంకా పని ఉండదు. ఎందుకంటే ఆ పరలోకం డైరెక్ట్గా మనకు వచ్చేసింది అనుకోండి, దేనికోసం ఎదురు చూస్తున్నాం, ఇంకా మనకి ఆ నిరీక్షణతో పని ఉందా? ఇంకా పని లేదు. ఇంకా నిరీక్షణ అన్న పదం మనకు లేదు. ఇంకెందుకంటే డైరెక్ట్గా వెళ్ళిపోయాం కాబట్టి. ఇంకా మీరు ఆలోచించండి, ఒక మాట చెప్తాను. ట్రైన్ ఉందండి, ట్రైన్కు 2 నెలలు ముందు టికెట్లు తీసుకుంటాం. అమ్మో 2 నెలలు 59, 58 ఏమండి, అలాగ నెల 30 రోజులు ఇలా లెక్కలించుకుంటూ వస్తాం. చివరికి ఆ రోజే వచ్చేసింది. ఆ రోజు వచ్చేసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ట్రైను, స్టేషన్కి వెళ్ళిపోయాం. 6 గంటలకు వచ్చేసాం. ఇంకా ట్రైన్ కోసం ఎదురు చూస్తాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. ట్రైన్ వచ్చేసింది, ఎక్కేసాం, వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ అలాగే ఎదురు చూస్తామా? మళ్ళీ 2 నెలలు, మళ్ళీ 30 రోజులు అనుకుంటామా? అనుకో. ఇంకా నిరీక్షణతో పని లేదు మనకు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కేసాం. ఎవరు అనుకుంటారు? ఇది చెప్తున్నాడు, అది పరిశుద్ధులంటే. ఇది పరిశుద్ధి గురించి వ్రాయబడినటువంటి మాట. కనుక నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎట్లా ఓపికతో దాని కొరకు కనిపెట్టుడి. చూడండి ఎలా చెప్తున్నాడు వాళ్ళకి. మీరు కంగారు పడిపోతున్నారు. వచ్చేసింది కదా, దగ్గరకు వచ్చేసింది. ఇంకా కొంతకాలమే. ఆల్రెడీ మీకు 40 దాటిలో ఉన్నారు, 50 దాటిలో ఉన్నారు, 60 దాటిలో ఉన్నారు. అయిపోయింది కదా, కొంచెం కాలం. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ ప్రకృతి చూస్తే ఆల్రెడీ నాశనం అయిపోతుంది. అంటే దేవుని రాకడ సమీపించి ఈరోజు రేపో ఎల్లుండో ఎప్పుడో యేసుక్రీస్తు వారు వచ్చేస్తారు. కంగారు పడకండి అన్నట్టుగా ఉందా లేదా చెప్పండి అని చెప్తూ ఇప్పుడు చెప్తున్నాడండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి, ఏంటి ఆ బలహీనత అంటే శ్రమ. ఆ శ్రమ కాలంలో అంటండి మనం ఏం చేస్తామో తెలుసండి. చదవడం కిందమాట, అనగా మనం ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయవలనది మనకు తెలియదు. నిజంగా మీరు బాగా ఆలోచించండి. శ్రమకాలంలో యుక్తంగా మనం ప్రార్థన చేయగలమా? అన్నీ ఉన్నప్పుడు చాలా ఆనందంగా ప్రార్థన చేస్తామండి. ఏమీ లేనప్పుడు ప్రార్థన చూడండి ఎలా ఉంటుందో. జీవితం సాపీగా వెళ్ళిపోయినప్పుడు చాలా బాగా చేస్తాం ప్రార్థన. కష్టాల్లో ఉన్నప్పుడు చూడండి ప్రార్థన ఎలా చేస్తాం. నిజంగా మీరు ఆలోచించారు. ఆ టైంలో పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. యుక్తంగా ప్రార్థన చేసేలాగా మన పక్షాన చేస్తారండి. నిజంగా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. భక్తులు కూడా అండి వారికి ఉన్నటువంటి శ్రమను చూసి వారు ఎలా ప్రార్థన చేశారో ఒకసారి చూద్దామండి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము మొదట వచ్చిన చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము మొదట వచనం. ఇర్మియా ఆ ప్రవచనములను పలకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మోరు కుమారుడగు పశువులను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీదే గుమ్మునద్ద నుండి బొండాలో అతన్ని వేయించెను. ఇర్మియా గారికి ఏంటి? దేవుని మాటలు ప్రకటించినందుకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, కొట్టేశారండి. ప్రవక్తను కొట్టారని చూడండి. మరి ప్రవక్తను కొట్టి మళ్ళీ ఏం చేశారట? బండలో వేసేసారట. అప్పుడు ఏమంటే ఇర్మియా గారు ఏమైనా ప్రార్థన చేయాలి చెప్పండి. ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలి వాళ్ళకి తెలియదండి. ఆయనకు తెలియదు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 14వ వచనం చూడండి. నేను పుట్టిన దినము శపింపబడునుగాక, నా తల్లి నన్ను కనిన దినమును శుభమని అనబడకుండును గాక. నీకు మగపిల్ల పుట్టిన నా తండ్రికి వర్తమానం తెచ్చి అతన్ని అధిక సంతోషం పుట్టించిన వాడు శ్రాపగ్రస్తుడగునుగాక. ఏమంటే ఇర్మియా గారు పుట్టడం మంచిదా కాదు చెప్పండి. ఆ వచ్చిన కష్టాన్ని బట్టి ఆయన ఎలా బాధపడుతున్నాడు? తన జన్మను నిందించుకుంటున్నాడు. అంటే తన జన్మను ఏమంటున్నాడంటే నేను పుట్టకపోయినా బాగున్ను అని యుక్తంగా ప్రార్థన చేయట్లేదు. కొంతమంది మనం ఏం చేస్తాం తెలుసండి, మనకి ఎవరి వాళ్ళైతే మన భక్తిపరులమే, సేవకులమే, దేవుని యొక్క కుమారులుగా పిలువబడుతున్న వారమే, క్రైస్తవ పెట్టడమే, ఎవరైనా కానీ ఒకవేళ మన నిజాయితీగా వెళ్ళినప్పుడు ఏదో మనం యోచించారనుకో మనకు 2 ప్రార్థనలు వస్తాయండి. ఏం ప్రార్థనలు తెలుసా? చచ్చిపోయినా బాగుంటారా అంటాం, లేకపోతే దేవుడు అన్ని ఏదో ఒకటి చేసినా బాగుంటారా అంటాం. అంటే ఏదో ఒకటి చేసినా బాగుండు అంటాం, చచ్చిపోయినా బాగుండు అనుకుంటాం. ఈ 2 అనొచ్చండి. ఈ 2 మనం అనకూడదు కదా.
ఈ రెండు మనం అనకూడదు. ఎందుకని అనుకుంటున్నారు? ఆ రెండు మనం అనకూడదు. ఎందుకనంటే దేవుడు అతనికి న్యాయము తీరుస్తాడు. ఈ విధంగా అంటే ఆ సమయంలో ఎలాగో ప్రార్థన చేయవలనో వాళ్ళకి తెలియటం లేదు. గనుక ఇదిగో పరిశుద్ధాత్మ ఆదరణకర్త మనలో ఉన్నాడు, చూసారా? ఆయన ఎలాగా ఉచ్చరింప శక్యం కాని ప్రార్థనలతో మన పక్షాన్ని ఏం చేస్తాడట? విజ్ఞాపన చేస్తాడు దేవునికి. ఏమంటే యోబు గారు నీతిమంతుడా కాదా? ఆయన గురించి ఏమని రాయబడి ఉంటుంది? సత్యవర్తనుడు అని ఉంటుందండి. సత్యవర్తనుడు అని ఉంటుంది, నీతిమంతుడు అని రాయబడి ఉంటుందండి. మరి ఆయన ఎలా ప్రార్థన చేశాడు చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఇలాగు అనెను, నా తల్లి గర్భ ద్వారమును అది మూయ నందునకు, నా నేత్రమును అది బాధను మరుగు చేయనందుకు, నేను పుట్టిన దినమును లేకపోవును గాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక. అంటే యోబు గారు ఎప్పుడు పుట్టాడంటే రాత్రి కాలంలో పుట్టాడు. ఆ రాత్రే లేకపోతే బాగుండు అని చెప్పుకుంటున్నాడండి ఆయన. చూసారు? అంటే యుక్తంగా వారికి వచ్చి శ్రమను బట్టి వారు ఎలా ప్రార్థన చేయాలో వరకు అర్థం కావలేదు, వీళ్ళకి తెలియలేదు వాళ్ళకి. ఎందుకు అలాగని చెప్పేసి ప్రార్థన తప్పు చేయట్లేదు వారు. మీరు బాగా గమనించండి, ప్రార్థన తప్పు కాదు, ప్రార్థన ఏమి తప్పు కాదండి. ఆ ప్రార్థన తప్పు కాదు. యోబుని చూడండి, ఆయన సహనాన్ని, ఆయన ఓపికను మీరు మాదిరిగా నేను ప్రపంచ జనానికి తెలియజేయాలనుకుంటున్నాను కనుక నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? అలాంటి మాట ఎందుకు వస్తుంది నీ నోటంట? అప్పుడప్పుడు భార్య భర్తలు ఈరోజు నేను బయటకు వెళ్తాను, తిరిగి వస్తాను లేదో అని అన్నాం అనుకోండి, భార్య వెంటనే ఊరు మూసేస్తుంది భర్తది. ఆ మాట మీరు అనకూడదండి. ఆ మాట ఎందుకు అనకూడదు అంటే ఆయనతో పని ఉంది, ఆయనతో కుటుంబ భారం ఉంది, బాధ్యత ఉంది గనుక మీరు ఆ మాట పలకకూడదండి, ఆ మాట అనకూడదండి అని అంటారు. అలా యుక్తముగా ప్రార్థన చేయవలని ఎలాగో తెలియదు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు సహాయం చేస్తాడంటే మన ప్రార్థనలు నిజంగా దేవుని సన్నిధి చేసి నీ కుమారుడు చేసిన ప్రార్థనలో సహాయం చేయండి. దానికి ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి కష్టకాలను బట్టి వారు అలా ప్రార్థన చేశారు అని చెప్తాడేంటండి. అందుకని ప్రార్థన గురించి కదా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళా ఈ సందర్భాన్ని అంతా మనము దృష్టిలో పెట్టుకొని చదువుదామండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుదామండి. అటువలే ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయము చేయుచున్నాడు. యాలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యములు కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. యాలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయును. వచ్చింది ఆన్సర్ ఇప్పుడు. ఇది ఎవరి కొరకు చేస్తాడు ప్రార్థన? అది పరిశుద్ధుల కొరకు చేస్తాడు ప్రార్థన. ఏమంటే పరిశుద్ధత అంటే ఏంటి? పాపం ఉన్నట ఏంటి? పరిశుద్ధులు ఎవరిని అంటారు? పాపం చెయ్యని వారిని, ఈ లోకం మాలిన్యం అంటించి కొనని వారిని పరిశుద్ధులు అంటారు. ఈ లోకానికి వేరే బ్రతికిన వారిని పరిశుద్ధులు అంటారు. ఈ లోకపు ఛాయలు తన జీవితంలో రానియని వాడిని పరిశుద్ధులు అంటారు. మీరు ఆలోచించండి. అంటే ఎవరి పక్షాన చేస్తాడో ఇప్పుడు చెప్తున్నా చూడండి. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. యాలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అదండి పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఉండాలా ఉండకూడదు అందరికీ? ఆయన ఊరికనే పంపించేస్తాడంటే పరలోకం నుండి. ఇంకో విషయం చెప్పమంటారా? ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి ఆయన ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. పాపాను మనలో ఉంటే ఒప్పుకోడు ఆయన. పాపాను మనలో ఉంటే ఒప్పుకోడు, కానీ
పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చి ఆయన ఏం చేస్తాడంటే ఒప్పింపజేస్తాడు. ఆయన ఒప్పింపజేస్తాడు. మన బలహీనత చూసి తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే ఎలాగూ ప్రార్థన యుక్తంగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. అవునండి. కనుక దేవుడు మనల్ని పుట్టించాడు. మన మరణం వరకు మనం ఉండాలి. మన పని ముగించుకొని మనం వెళ్ళిపోవాలి. అంతే. మన పని ముగించుకొని మనం వెళ్ళిపోవాలి. మనం ఎంతవరకు ఆయుష్కాలం ఇచ్చాడో అంతవరకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో చక్కగా సద్వినియోగం చేసుకొని అప్పుడప్పుడు మనం కూడా ఆలోచిస్తాం. ఏమంటున్నామో తెలుసండి, అసలు ఈ జీవితం ఏంటి, ఈ శరీరం ఏంటి, ఇందులో ఆత్మీయ ఏంటి, ఈ శ్రమలేంటి, కష్టాలేంటి, ఈ లోకం ఏంటి, ఈ కుటుంబం ఏంటి, పిల్లలేంటి, భార్య ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, వీరితో వచ్చే శోధన ఏంటి, ఎన్ని అనుకుంటున్నాం మనం. ఇవన్నీ ఊహించుకొని అనుకొని ఏం చేస్తాడంటే మనిషి చేస్తున్నాడు. నాకు దేవుడు ఇచ్చాడు ఈ బ్రతుకు, ఈ భూమి మీద నన్ను పుట్టించాడు, తర్వాత దేవుడు మనకి ఏదో ఇవ్వబోతున్నాడు. దేవుడు మనకి ఏదో ఇవ్వబోతున్నాడు. నిజంగా నేను ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే, ఈ జన్మ నాకు ఇవ్వు అని దేవుడిని ఎప్పుడు నేను అడగలేదండి. అలాగని మీరు అడగలేదు, ఎవరు అడగలేదు. తండ్రి ఈ జన్మ నాకు ఇవ్వండి, నేను భూమి మీద బ్రతుకుతాను కొంతకాలం అని ఎవరైనా అడిగామా? అడగకుండా దేవుడు ఈ జన్మనిచ్చాడు. అడగకుండానే దేవుడు ఈ జన్మనిచ్చాడు మనకు. ఇప్పుడు ఆయన కూడా మనకు ఎన్నో వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం అంటే, పరిశుద్ధుల స్వాస్యములో మీరు వారసులు కాబోతున్నారు అంటున్నాడండి. ఈ విషయాన్ని మనకు ఏమైనా ఆదికాండం నుండి మనకు చెప్తున్నాడు. ఆయన ఆదికాండం నుండి మనకు అదే వాగ్దానం ఇప్పటి వరకు నిలిచి ఉందని చెప్తున్నాడంటే, నిజంగా చెప్పిన వాడు మాట తప్పడు కదండి. మాట తప్పని దేవుడు. కనుక మన భవిష్యత్తు ఎలాగుంటుందో ఒకసారి ఊహించుకొని ఆ నిరీక్షణ గలవారమే మనం ఏం చేయాలంటే బ్రతకాలి. ఓకే అండి. పరిశుద్ధాత్మ ఉండాలా ఉండకూడదా? ఆయన ఏమంటాడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం. ఏంటి ఆ ప్రయోజనకరం అంటే, ఇదిగోండి రోమాలో వారు అనుభవించినటువంటి శ్రమలను బట్టి పౌలు గారు ఇస్తున్నటువంటి ఆదరణ ఎలా ఉందో మీరు ఆలోచించండి. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి. ఆ కింద కదని మాట్లాడుతున్నాడు ఆ వచనాలు. ఆ మాట్లాడి కింద కదా మాట్లాడుతున్నాడు. కింద కదా చూడండి, చదవండి ఒకసారి. అంటే చాలా వచనాలు చూపించండి. అంటే ఇప్పటికే ఎక్కువ అయిపోయాయని నేను కట్ చేసుకుంటూ వచ్చాను. ఆ రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయము అక్కడ నుంచి చదవండి అమ్మా. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన్ను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరిచిన వారి మీద నేరమోపువాడు ఎవడు? నీతిమంతుడిగా తీర్చేవాడు దేవుడే. శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడెవడు? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమును, ఖడ్గమునైనను మనల్ని ఎడబాపున ఆ సంఘంలో వస్తున్నటువంటి బాధలు, కష్టాలు ఇవ్వండి. దీన్ని బట్టి మీరు నిరుత్సాహపడకండి అని ప్రోత్సహిస్తున్నాడండి. ప్రోత్సహించి ఏమని చెప్తున్నాడంటే, మన పక్షాన పరిశుద్ధాత్ముడు ఉన్నారు, మన పక్షాన దేవుడు ఉన్నాడు, మన పక్షాన క్రీస్తున్నాడు. వీళ్ళందరూ మన కోసం ప్రయాసపడుతున్నప్పుడు, మన గురించి ఆలోచించినప్పుడు మనం ఎందుకు అధైర్యంతో ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి కదా, పట్టుదలతో ఉండాలి కదా. ఆ నిరీక్షను మనం చేరుకునేంత వరకు, ఆ పరలోకానికి చేరుకునేంత వరకు మీరు ఇలా ఉండండి అని చెప్తున్నాడండి. ఇలా ఉండండి అని చెప్తున్నాడు. ఎంతమందిని చూపించాడు? ఆత్మను చూపించాడు, దేవుని చూపించాడు, యేసుక్రీస్తు వారిని చూపించాడు. ఎవరి కోసం? పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన. ఇప్పుడు అలాగని చెప్పేసి ఎవరో బోధ మనకు అవసరం లేదు. దేవుడు, భక్తులు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మలు పాపాన్ని ప్రోత్సహించడు అన్నది మీరు దృష్టిలో పెట్టుకుంటే మొత్తం బైబిల్ అంతా అర్థమైపోద్దండి. ప్రోత్సహించడు దానికి వ్యతిరేకం, అది దుష్టు నుండి కలిగినది.
నేత్రాశయు, శరీరాశయు, జీవపడంబు ఇది తండ్రి వలన పుట్టినవి కాదు. ఈ పాపానికి సంబంధించి ఏదైనా సరే దుష్టుడు గనుక మీరు దుష్టునికి దూరంగా ఉండండి, అంతే. దుష్టునికి దూరంగా ఉండండి.